కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీ మందిరం వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో రంగవల్లి కార్యక్రమం జరిగింది. మహిళలు ముగ్గుల పోటీలలో ఉత్సాహంగా పాల్గొని అలరించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలపడడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ప్రవీణ్ తెలిపారు. రంగవల్లి పోటీలలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేకమైన బహుమతులను ప్రవీణ్ అందజేశారు. ముగ్గుల పోటీలలో మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో ప్రతిభ కనపర్చిన మహిళలకు ప్రత్యేకమైన బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు జూన్ 4వ తేదీ అంటే గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన ఇదే రోజు ఒక నియంత పరిపాలనని, ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం తరిమికొట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని ఒక సుపరిపాలనని మనం స్థాపించుకున్న రోజు. అలాంటి రోజు ఒక వేడుకలాగా జరుపుకోవాలి, ఒక పండుగలాగా జరుపుకోవాలి, ఒక సంక్రాంతి, దీపావళి కలిపి జరుపుకోవాలని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టౌన్ లో మన నాయుడుపేట పట్టణ మహిళా మనులకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడమే కాకుండా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ముగ్గు వేయడం జరిగింది. ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతి ఏ ముగ్గు చూసినా కూడా వాళ్ళకి బహుమతి ఇవ్వాలనిపించే అంత విధంగా అదే విధంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, అదే విధంగా మన సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల్లి విజయశ్రీ గారు గాని మన ఇక్కడ ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజలందరి మన్ననలు ఒక సంవత్సరం కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో మన ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చుకుంటూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు. అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు అనే దానికి ఈ రోజు మనం ఇక్కడ జరుపుకునే ఈ పండగే నిదర్శనం. ఇప్పుడు కూడా ప్రజలు జనసేన పార్టీ వైపు, టీడీపీ వైపు, బీజేపీ వైపు ఉన్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.